అందరికీ నమస్కారం. మా నెల్లూరోళ్ళ ఎండు చేపల పులుసు. ఇది వంకాయలో చేసుకున్నా బాగుంటుంది, మునక్కాయతో చేసుకున్నా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ఎండు చేపలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో ఈ చేపల్ని వేసేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే దీంట్లో ఉండే ఉప్పు అంతా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత దీనికి సరిపడా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి సరిపడా మునక్కాయలైనా మీరు వంకాయలైనా ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే మునక్కాయలు తీసుకున్నాను. ఈ మునక్కాయల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి స్టవ్ మీద పెట్టుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత కాస్త 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మెంతులు కాస్త చిటపటమన్నాక ఒక పచ్చిమిరపకాయ చీలికని ఇందులో వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత 3 మీడియం సైజు టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు టమోటాలు కాసేపు బాగా మగ్గాలన్నమాట. దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఈ పులుసుకంతా రాళ్ళ ఉప్పు వేస్తేనే కూర మంచి రుచి వస్తుంది. ఈ టమోటాల పైనుండే స్కిన్ అంతా పక్కకు వచ్చేంత వరకు ఈ టమోటాలని ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. చూసారా, గరిటె సహాయంతో ఇలా అంటూ ఉంటే టమోటాలు బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత నూనె పక్కకు వచ్చేసింది చూసారా. ఈ టైంలో దీంట్లో తగినంత కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు వేసుకోండి. కారం మీరు ఎంతైతే తినగలుగుతారో అంత కారం వేసుకోండి. వేసుకొని ఈ టమోటాలు మొత్తం కలిసేలాగా ఇలా తిప్పుతూ కాసేపు మగ్గనివ్వాలి. పచ్చిదనం పోవాలి దీంట్లో. ఇది కాస్త మగ్గిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు కూడా ఇందులో వేసుకోవాలి. నీళ్లు వేయకముందే వేసుకోవాలి. తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఎండి చేపలను కూడా వేసుకొని ఇది మొత్తం పైకి కిందకి ఇలా కలిపితే దీంట్లో ఉండే కారం, టమోటాల్లో ఉండే గ్రేవీ అంతా దీనికి పట్టుకుంటుంది. ఒకే 1 నిమిషం దీన్ని మగ్గనివ్వాలి. ఇలా వేసిన తర్వాత చింతపండు పులుసుని వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని తర్వాత ఇంకొకసారి ఇలా తిప్పి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మగ్గినట్లయితే దీంట్లో ఉండే పులుపు, కారం అన్నీ ఈ చేపలకి మునక్కాయకి పట్టుకుంటుంది. తర్వాత దీంట్లో తగినంత నీళ్లు వేసేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేయకూడదు, తగినంత వేసుకుంటే సరిపోతుంది. మరీ నీళ్ళుగా ఉన్నా కూడా కూర టేస్ట్ ఉండదన్నమాట. ఇలా తగినన్ని నీళ్లు వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు దీన్ని మగ్గనివ్వాలి. మునక్కాయలు తొందరగానే మగ్గిపోతాయి, అలాగే చేపలు కూడా మగ్గిపోతాయి. కాబట్టి కొంచెం సేపు మగ్గనిస్తే చాలు. ఇప్పుడు కూర ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. ఇంకా కూర చిక్కబడితే చాలు. చిక్కబడేంత వరకు ఇది అలానే ఉంచుకొని చిక్కబడిన తర్వాత చూసారా కూర ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఈ టైంలోనే కాస్త వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. కూర స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, కానీ కూరని దించే ముందుగా వేస్తే ఆ కూరకి మరింత రుచి వస్తుంది. చూసారా, కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చిక్కబడిపోయింది కూడా. ఈ టైంలో వెల్లుల్లిపాయ రెమ్మలను వేసేసుకుందాం. ఇలా వేసినట్లయితే కూర మంచి రుచి వస్తుంది, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, ఎండు చేప మునక్కాయ కూర రెడీ అయిపోయింది. 1 నిమిషం మగ్గితే చాలు, కూర దించేసుకోవచ్చు. ఇది సంగటిలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.